బీటెక్ విద్యార్థినిపై తోటి క్లాస్మేట్స్ దారుణం. సమాజంలో రోజు రోజుకు మహిళలు బాలికలపై దాడులు అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా వావి వరుసలు మర్చి కొన్ని మానవ మృగాలు ప్రవర్తిస్తున్నాయి. వావి వరుసలు అంటే నాకు గుర్తొచ్చింది, చాలామంది ఎమ్మెల్యేలు చాలామంది ఎంపీలు, చాలామంది ఎమ్మెల్సీలు, చాలామంది మంత్రులు. మీరు అబ్జర్వ్ చేయండి అబ్బా, నేను చెప్పేది 100కు 1000% నిజం. 100 మార్కులు ఉంటే 1000 మార్కులు పడతాయి ఈ ముచ్చటకు. వీళ్ళు ఏం చేస్తాడు తెలుసా, ఈ దుర్మార్గులంతా అందరి ముందు ఆ మహిళతో అన్నా అని పిలిపించుకుంటారు. అందరి ముందు ఆ మహిళ అన్నా అని పిలుస్తుంది ఆయనను. ఈ ఎమ్మెల్యేని అన్నానే పిలుస్తుంది, ఈమె ఎంపీని అన్నానే పిలుస్తుంది, సపోజ్ ఎమ్మెల్సీని అన్నానే పిలుస్తుంది, ఈ మంత్రులను కూడా అన్నానే పిలుస్తుంది. పొద్దున మంది ఉన్నప్పుడు అన్న, మంది అందరు ఉన్నప్పుడు ఆఫీస్లో మా అన్న కదా అని పిలుస్తుంది. ఇక పేర్లు వద్దు కానీ నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. అన్న అని పిలుస్తుంది. ఈ అన్న మంది ఇవ్వడంతోనే అన్న కాస్త బావ అయిపోతాడు. ఇదే మహిళకు అన్న కాస్త బావ అయిపోతాడు. బావ బెడ్ మీద ఉంటాడు, అదే బెడ్ మీదకి ఈమె కూడా వస్తుంది. ఇది రాజకీయ నాయకుల నీచమైన చరిత్ర. అందరి ముందు అన్నాని పిలవాలి. అరే షెల్లాని ఈయన పిలుస్తాడు. మళ్ళా ఒక్కడిద్దరు కాదు, 90% రాజకీయ నాయకులు ఇట్లనే పోడాయిన. ఆమె అన్నాని పిలుస్తుంది, నేను షెల్లాని పిలుస్తారు, ఇద్దరు కలిసి అలుముకుంటారు అందరి ముందే. అందరి ముందు అలుముకుంటే మనం ఏమనుకుంటామంటే, ఓర్ని అవ్వ అన్న చెల్లెళ్ళ బంధం బాగానే ఉన్నది కదరా అనుకుంటాం. కదా అందరు పోయిన తర్వాత ఇక ఈయన బాబు అవుతాడు, ఆయన మరదలు అవుతుంది. అన్నా చెల్లెలు కాస్త బాగా మరదలు అయిపోతున్నారు రాజకీయ నేతలకు. ఇక ఇది అసలు ఇట్లా ఒళ్ళు జరదలు పుడుతున్నది ఇట్లా వీళ్ళని చూస్తూ ఉంటే. ఏదైనా ఆప్షన్ ఉంటే చంపేరా అంటే టుప్పు అని చంపేస్తున్నారు. అంత కోపం వస్తుంది ఒక్కొక్కరిని చూస్తే. నీచంగా దిగజారిలో ఒక్కొక్క రాజకీయ నేత. ఓకే, ఎడికొచ్చిన వావి వరుసలు మరచి కొన్ని మానవ మృగాలు ప్రవర్తిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా, కఠినంగా శిక్షించినా ఇలాంటి ఉన్మాద ఘటనలు మాత్రం అదుపులోకి రావడం లేదు. తాజాగా హైదరాబాద్ నగర శివార్లో తోటి విద్యార్థినిపై బీటెక్ విద్యార్థి నమ్మక ద్రోహానికి పాల్పడిన షాకింగ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. మాయ మాటలు చెప్పి కారులో పోలీసుల కథనం ప్రకారం నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన ఉడతల ఉదయ్ కిరణ్ అనే యువకుడు ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతుండు. ఇంటర్మీడియట్కు 17 సంవత్సరాలు, వానికి ఒక 20 సంవత్సరాలు ఉంటాయి పిల్లగానికి. అదే కాలేజీలో చదువుతున్న యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 14 రాత్రి బయటికి వెళ్ళి టీ తాగి వద్దామంటూ సదరు యువతికి ఉదయ్ కిరణ్ మాయమాటలు చెప్పాడు. ఆమెను నమ్మించి కారులో దిల్సుఖ్ నగర్కు తీసుకెళ్లాడు. అయితే తిరిగి ఇబ్రహీంపట్నం వస్తున్న సమయంలో యువతికి తెలియకుండా దారిలో మద్యం కొనుగోలు చేశారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఘాతకం. ఆ తర్వాత కారును ఇబ్రహీంపట్నం బీడీఎల్ పరిసరాల్లోకి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ యువతిని బలవంతంగా మద్యం తాగించాడు. ఆమె పూర్తిగా మద్యం మత్తులోకి చేరుకున్నాక, ఈమె మద్యం మత్తులో బలవంతంగా మద్యం ఎట్లా తాగుతుందా, నాకు అలవాటు లేదురా గాడిది కొడుక అని చెప్పేసి ఉరకదా ఈమె. ఇద్దరు కలిసి తాగుతున్నట్టే కదా ఇక్కడ. అబ్బాయి తప్పెంతుందో అమ్మాయి తప్పు కూడా అంతే ఉంది కదా. ఇదో పాషన్ అయిపోయింది ఇప్పుడు బీటెక్ పోరగాళ్ళకు, డిగ్రీ పోరగాళ్ళకు, ఆడోళ్ళు బీర్లు తాగడం పాషన్ అయిపోయింది, ఇప్పుడు కామన్ అయిపోయింది. ఆమె పూర్తిగా మద్యం మత్తులోకి జారుకున్నాగా అక్కడి నుంచి ఇబ్రహీంపట్నంలోని తన స్నేహితుడు రూమ్కి తరలించాడు. అక్కడ పశువులా ప్రవర్తించిన ఉదయ్ కిరణ్ అపస్మారక స్థితిలో ఉన్న యువతిపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల వేగవంతమైన చర్యలు. ఆ ఘోరం జరిగిన మరుసటి రోజే అంటే మే 15న బాధితురాలు తేరుకొని ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేవలం 3 రోజుల్లోనే ఆ నిందితుడు ఉడతల ఉదయ్ కిరణ్ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తమ కామ వాంఛ కోసం నమ్మిన వారిని వంచి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు కోరుకుంటున్నారు, మహిళా సంఘాలు కోరుకుంటున్నాయి.
ఈ అర్ధరాత్రి పూట వాడు ఫోన్ చేస్తే ఈ పిల్ల ఆని కార్లో ఎట్లా పోయింది అనేది నా క్వశ్చన్. సరే వాడు మందు తాగేండు, నువ్వు మందు తాగినావు నేను రాను అని కారు ఎక్కుడుతోనే స్మెల్ వస్తుంది. మళ్ళీ రిటర్న్లో ఈమెట్ల మందు తాగింది అని అంటున్నాం. వీళ్ళిద్దరు దోస్తులో లవర్లో అయి ఉంటారు. జరగరాని జరిగింది, ఏదో దేరుకున్నది అట్లా అయిపోయింది. నాకు తెలిసిన సమాచారం ఇది.